ఇళ్ల పథకం 2025ని మరింత శక్తివంతం చేయడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పథకం ద్వారా భూమి ఉన్న, భూమి లేని, తక్కువ ఆదాయ వర్గాల వారు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల మొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం మొత్తం బడ్జెట్ 22,000 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం జనవరి 23న అధికారిక వెబ్సైట్ indirammainడ్లు.telangana.gov.in లబ్ధిదారుల జాబితాను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల సంగతి ఇలా ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెద్ద పెద్ద ఇళ్లను ఉచితంగా ఇచ్చినా చాలా ఇళ్లలో పేదలు ఉండట్లేదు. అందుకు వారు రకరకాల కారణాలు చెప్తున్నారు. కొంతమంది అవి సిటీకి చాలా దూరంలో ఉంటున్నాయని అంటున్నారు. మరికొందరు ఆ ఇళ్ల దగ్గర సరైన సదుపాయాలు లేవు అని అంటున్నారు. ఇంకొందరు రోజు ఆ ఇళ్ల నుంచి సిటీలకు పనులకు రావాలంటే చాలా టైం పడుతోందని, అందువల్ల తాము సిటీలోనే అద్దెకుంటున్నామని అంటున్నారు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. చట్టం ప్రకారం ఇల్లు తీసుకున్న వారు అందులో నివసించాలి. దాన్ని అద్దెకు ఇవ్వకూడదు, ఎవరికి అమ్మకూడదు. ఒకవేళ నివసించకపోతే అలాంటి ఇళ్లను ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత బాధితులకు మరో ప్రాంతంలో వారికి అనుకూలమైన చోట ఉచిత ఇల్లు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ప్లాన్ ఉంది. తీసుకున్న తర్వాత బాధితులకు మరో ప్రాంతంలో వారికి అనుకూలమైన చోట ఉచిత ఇల్లు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ప్లాన్ ఉంది. అందువల్ల ఎంతమంది ఆ ఇళ్లలో ఉంటున్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం సర్వే జరిపిస్తోంది. అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లి నిజమైన లబ్ధిదారులు వాటిలో ఉంటున్నారో లేదో చూసి ఆ వివరాల్ని హౌసింగ్ కాలరీస్ ఇన్స్పెక్షన్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ప్రకారం చాలామంది ఇళ్లకు తాళాలు వేసి ఉంచుతున్నారు. మరికొందరు తమ బంధువులు, తెలిసిన వారికి అద్దెకిస్తున్నారు. గత ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను హైదరాబాద్ పరిధిలో ఇచ్చింది. అందుకే అధికారులు ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే చేస్తున్నారు. అక్టోబర్ నుంచి జిల్లాల్లో కూడా సర్వే చేస్తారు. అదే నెలలో సర్వే పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇస్తారు. సర్వేలో గందరగోళం లేకుండా ఉండేందుకు లబ్ధిదారు నిజంగానే ఇంట్లో ఉంటే వారి ఫోటో తీసి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో వారి వివరాలని యాప్లో స్టోర్ చేస్తున్నారు. ఇళ్లను అద్దెకు ఇచ్చిన వారు ఆ విషయాన్ని దాచే అవకాశం లేదు. ఎందుకంటే అధికారులు సడన్గా వెళ్ళి సర్వే చేస్తున్నారు. దాంతో ఇళ్లలో ఉండేవారు లబ్ధిదారులా కాదా అనేది అధికారులకు తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా అద్దెకు ఉంటే వారి వివరాలను కూడా అధికారులు స్టోర్ చేస్తున్నారు. నెల ఎంత అద్దె చెల్లిస్తున్నారో కూడా రాస్తున్నారు. అందువల్ల ఈ సర్వే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో వాటిని వాడని వారికి టెన్షన్ పెంచుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 1 లక్ష, జిల్లాలో 1.72 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేసింది. కానీ అవన్నీ పేదలకు ఇవ్వలేదు. 1.36 లక్షల ఇళ్లను మాత్రమే ఇచ్చింది. జీహెచ్ఎంసీలో 55,000 ఇళ్లు ఇచ్చింది. ఈ కారణంగానే హైదరాబాద్ పరిసరాల్లో బీఆర్ఎస్కి ఓట్లు, సీట్లు బాగా వచ్చాయి. కానీ ఈ 20 నెలల కాలంలో చాలామంది ఆ ఇళ్లను వదిలేశారు. అది అనామక ఇళ్లలా మారుతున్నాయి. ఒక వారంలో జీహెచ్ఎంసీలో సర్వే పూర్తి చేస్తామన్న అధికారులు ఆ తర్వాత జిల్లాల్లో చేస్తామన్నారు. నిజానికి ఇలాంటి సర్వే చేయడం మంచిదే. దీనివల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. తద్వారా ప్రభుత్వం హైదరాబాద్లో నిర్మించాలనుకున్న G+3 ఇందిరమ్మ భవనాల విషయంలో క్లారిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా వాటిలో నివసిస్తాం అనే వాళ్ళకే వాటిని ఇచ్చేందుకు వీలవుతుంది. తద్వారా వాటిలో దిగేవారు వాటిని వాడకుండా వదిలేసే ప్రసక్తి రాదు. సిటీలో చాలా ప్రాంతాల్లో కబ్జా భూములను హైడ్రా వెనక్కి లాక్కుంటోంది. ఈ భూములు ప్రభుత్వానికి ఉపయోగపడగలవు. ఆ భూముల్లో చెరువు పరిధిలో ఉన్న వాటిని వదిలేసి చెరువుతో సంబంధం లేని కబ్జా భూములను క్లియర్ చేసి ఇందిరమ్మ భవనాలను నిర్మించవచ్చు. అన్ని ఆప్షన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందువల్ల 2 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్షాళన పూర్తవుతుందని అనుకోవచ్చు. ప్రభుత్వం ఇళ్లను వెనక్కి తీసుకుంటే వాటిలో దిగేందుకు ఇష్టపడే వారికే వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది.